ఈరోజు దేశంలో మామూలు పక్కన ఈరోజు దేశంలో ఎక్కడా లేనట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక టర్ములో 17 గవర్నమెంట్ కాలేజీలు సాధించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదు. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్లుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేంద్రం మెడలు ఉంచి శాంక్షన్ చేసుకునేదే లేదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుని పేదలకు ఉచిత వైద్యం అందజేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తూ, గతంలో విద్యను వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వపు పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో, ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మార్చేసి వాటిని జగనమ్మి వేల కోట్ల దోపిడీ చేసి దాదాపుగా 60-70 వేల కోట్ల ఆస్తులేవి పేదల రక్తం పీల్చేదానికి జలగల్లా మారుతానికి ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సిగ్గుగా చంద్రబాబు నాయుడు నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేలా. మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి, అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడా కూడా ఉత్తరాఖండ్లో ఒక్కసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తే ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి పట్టుకుని ఏలాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారంలోకి రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతిని అడ్డు పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను. ఇప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తున్నావు అమరావతిలో. నువ్వు బిచ్చ మీద నిలిచినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇదో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు, పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.